హలో విజ్ఞాన్ గారు. అయితే రామ్ చరణ్కి ఆస్కార్ వచ్చిన తర్వాత చాలా రోజులు అయిపోయింది, బట్ ఇంకా దానిలో నుండి బయటపడలేదు. జనరల్గా హీరోలు ఏం చేస్తారు, ఒక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందనుకో ఒక 2-3 డేస్ ఎంజాయ్ చేసేస్తారు, మళ్ళీ వెంటనే నెక్స్ట్ దాని మీద ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేసేస్తూ ఉంటారు. ఈ హిట్ని తలకెక్కించుకోకూడదని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ రామ్ చరణ్ ఇంకా గొప్పల నుండి బయటకు రాలేదా, అక్కడే ఉన్నారా అంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఏంటి నిజమా? మనమే మాట్లాడుకుంటాం. రామ్ చరణ్ తేజకి ఆస్కార్ వచ్చిన తర్వాత బయటికి రావట్లేదు. నీకు వచ్చింది ఆస్కార్? ఎవరిచ్చారు ఆస్కార్? చంద్రబోస్కి వచ్చింది ఆస్కార్, కీరవాణికి వచ్చింది. ఆ పాటకి పాడిన సింగర్స్ని మేము ప్రశంసిస్తాము, అలాగే గెంతిన మీ ఇద్దరికి కూడా ప్రశంసిస్తాం. మీ గెంతులు నేర్పినకి ప్రశంసిస్తాం, అది రాసినకి ప్రశంసిస్తాం, ఓకే. తీసిన ఆయనకి, చిల్లర పెట్టిన ఆయనకి అందరినీ ప్రశంసిస్తాం. ఎన్టీఆర్ ఏమన్నా ఇటొక ఆస్కార్ పెట్టుకొని ఇట్లా ఫోజులు ఇచ్చాడు ఎప్పుడైనా చూసావా? అసలు పట్టుకోవడం, ఫోటోలు ఇవ్వడం చూసావా? నెక్స్ట్ కనీసం అక్కడికి వెళ్ళి స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన రాహుల్ సిప్లిగంజ్ కానీ కాలభైరవ కానీ దాంతో ఫోజులు దిగడం కొట్టడం చూసావా? క్యాజువల్. అసలు తీసుకున్న కీరవాణి, చంద్రబోసే అది పట్టుకొని ఊరేగడం చూసావా? లేదు కదా. పోని రాజమౌళి అయినా సరే దాన్ని ఎత్తిన పెట్టుకొని ఊరేగడం చూసావా? లేదు. రీసెంట్గా ఏం చేశాడంటే ఒక పత్రికకి ఇచ్చిన చిన్న ఇంటర్వ్యూ, ఒక ఫోటోషూట్ అనమాట. ఆ ఫోటోషూట్లో ఏం చేశాడంటే ఆయన కూర్చున్నాడు, ఈ పక్కన ఆ గోల్డెన్ గ్లోబు, అక్కడ ఆస్కార్ పెట్టుకొని ఇట్లా వెనకాల వేసుకొని ఇట్లా కూర్చున్నాడు. దాని అర్థం ఏంటి నాకు అసలు సీరియస్లీ అర్థం కాల. అదే రాక ఏదో వచ్చింది. రాక రాలా. అయ్యో, రాక కూడా నీకు రాలా, అది వచ్చింది. ఇప్పుడు ఎట్లుందంటే గొప్పవాళ్ళంటే ఎవరు అంటే గొప్పలు చెప్పుకునే వాళ్ళనే గొప్పవాళ్ళు అంటారు. ఆ రకంగా ఉంది సిచ్యువేషన్, తెలియని వాళ్ళు. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి మనం ఏదన్నా ఇచ్చామనుకుంటూ సంబరపడిపోయి, అంటే తినేదైనా సరే తినరు, వెంటనే ఊరించుకుని అందరికీ చూపించి తింటా ఉంటారు. సో అట్లాగా మేబీ వచ్చేసరికి అట్లా ఆ చైల్డిష్గా ఇక్కడ చూడు, ఏబీసీ బ్రాడ్కాస్ట్ కంపెనీ అమెరికన్ ఇంటర్వ్యూలో చూడు, ఆస్కార్ గెలిచారు మీరు వెళ్ళాను. ఆస్కార్ అంటే మీకు అర్థమవుతుందా ఇండైరెక్ట్గా ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారో? ఆస్కార్ గెలిచారు మీకు ఎలా అనిపిస్తుంది, ఆస్కార్ గెలిచారు మీకు ఎలా అనిపిస్తుంది, ఆస్కార్ గెలిచారు నీకు ఎలా అనిపిస్తుంది, ఆస్కార్ గెలిచావు కదా నీకు ఎలా అనిపిస్తుంది. మెల్లిగా మాటలు ఇట్లా వెళ్ళిపోతాయి. రాసేవాళ్ళు కూడా అలాగే రాస్తారు, మనం మాట్లాడే వాళ్ళం కూడా అలాగే మాట్లాడుతూ ఫోటోలు కూడా అవే వస్తాయి. ఇప్పుడు తెలుసు 10 మందికి, 4 రోజులు 5 రోజులు 5 సంవత్సరాలు వేసుకో, తర్వాత పాత అన్నీ తిరిగేస్తా ఉంటే ఎక్కడ చూడు ఈయన ఫోటో, వెనకాల ఆస్కార్, చేతిలో ఆస్కార్, పైన ఆస్కార్, నెత్తి మీద గోల్డెన్ గ్లోబ్, ఇక్కడ అదొకటి. ఇవన్నీ చూసి జనాలు ఏమనుకుంటారు? ఫ్యూచర్ ఈయనకు వచ్చిందని అనుకుంటారు. తర్వాత మన ఇండియాకి ఎంతమందికి ఆస్కార్ వచ్చిందనే క్వశ్చన్కి తప్పుడు ఆన్సర్లు కూడా పడతాయి. ఏఆర్ రెహమాన్ గారు తెచ్చారు, పలానా ఆవిడ తెచ్చింది, తర్వాత రామ్ చరణ్ తెచ్చాడు, తర్వాత వీళ్ళు తెచ్చారు, వాళ్ళు తెచ్చారు, అంతే కదా. అంతే. సో ఇంకా చెప్పాలి అంటే ఆస్కార్ గెలిచిన ఎలిఫెంట్ విస్పరర్స్ కూడా గుణీత్ మొంగా అందుకుంది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. అవును. ఈవెన్ పాప డైరెక్టర్ కూడా ఇవ్వలేదు ఇన్ సెన్స్ ఆవిడ ఎప్పుడు కార్తిక్కి ఇట్లా పట్టుకొని అని తిగల. ఈవెన్ గుణీత్ మొంగా కూడా అది పట్టుకొని నేను ఫోజులు కొట్టల. ఆమె అసంతృప్తి నేను మాట్లాడలేకపోయానని చిన్న డిసప్పాయింట్మెంట్ తెలిపింది. తెచ్చి ఇంట్లో ఎక్కడ పడేసారు, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ దానికి వాల్యూ ఎలా పెంచారో చెప్పన. అందులో నటించిన ముసలి వృద్ధ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి ఇట్లా పట్టుకొని ఇచ్చి నవ్వుకుంటూ ఒక ఫోటో దింపి ఆనందపడ్డారు. ఇది చాలా వైరల్ అయింది. అలాగే వాళ్ళకి ₹1 కోటి ఎంతో రెమ్యునరేషన్ ఇచ్చారు. మళ్ళీ అప్పుడు కాదు, అప్పుడు ఇచ్చారు, మళ్ళీ ప్రకటించారు. పెద్ద సన్మానం చేసేసి హ్యాపీ మూమెంట్స్ అవన్నీ. ఇదంతే. ఇక్కడ అలా సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుండేది మన దగ్గర. ఇక్కడ తీసిన ఆయనకి లేదు, నీతో కలిసి చేసిన ఆయనకి లేదు, ఆ పాట పాడిన ఆయనకి లేదు, దాన్ని సంగీతం పరిచయానికి లేదు, మీకు స్టెప్స్ నేర్పడానికి లేదు, రాసిన ఆయనకి లేదు, ఎవరికి లేదు. వచ్చింది ఎవరికో సో పీపుల్. మీరందరూ వెళ్ళారు సరే మామూలుగా. ఇప్పుడు ఎట్లా ఆడియన్స్ రూపంలో ఉండి మీ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మీరు వెళ్ళాలి తప్ప అదేంటిది సరే వచ్చిందిలే ఇటు ఇచ్చేయి అని లాక్కొని రాకూడదు. అర్థమైందా? ఇక్కడ చేసేది అది. ఇంకా నన్ను అడిగితే నాకు తెలిసి ఆస్కార్ రాజన్ ఇంట్లోనే పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది. ఆస్కార్ ఎవరింట్లో? ఆయన ఇంట్లోనే ఉంటుంది. అది ఫోటో అట్లాగే తీసారు. దాన్ని చాలా తప్పు, అలా చేయకూడదు. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ని చీటింగ్ చేయడం అంటారు. జనరల్గా పోనీ ఆ సాంగ్ ఒకటే సోలో సాంగ్ అనుకోండి, హీరోయిన్ ఉన్నప్పటికీ
హీరో ఇదంతా చేస్తున్నారంటే అనుకోవచ్చు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. సో ఏ క్రెడిట్స్ దక్కినా ఇద్దరికి దక్కుతాయి. ఇక్కడ ఒక్కరికి వన్ సైడ్ వార్ అన్నట్టు అయితేసరికి చిన్నప్పటి నుంచి ఇప్పటికీ జనాలు మోసపోయే ఒకటి చెప్పన, మొట్టమొదటిసారి మూన్ మీద అడుగు పెట్టింది ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటారు. అవును, ఆయన ఒక్కడే వెళ్ళి దిగి అక్కడ ఒక జెండా పాతి వచ్చాడనమాట. రైట్, ఇప్పటికీ కథలు అవే. అతను ఒక్కడే వెళ్ళి చాలా ఆపరేట్ చేసుకొని ఒక దగ్గర వెళ్ళి ఇలా జెండా పాతి ఇట్లా వచ్చాడు. కరెక్టే. నెంబర్ 1, నిన్నెవడు ఫోటో తీశాడు? సరే, అక్కడ కెమెరా పెట్టి ఇటు వచ్చి నిల్చున్నావు. నీకు లైటింగ్ ఎక్కడ దొరికింది? నీ షాడో ఎందుకు పడింది అక్కడ? కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అంటే అది నథింగ్ బట్ ఒక స్టూడియోలో ఒక ఫోటో తీసేసి ఆ రోజుల్లో చంద్రమండలం మీద తొలిసారి వీడు అడుగు పెట్టాడు అని చెప్పేసి ఇప్పటికీ చీట్ చేస్తున్నారు. అంటే ఫ్యూచర్ జనరేషన్ ఏంటంటే ఏదైనా చూస్తే కొంతమంది నమ్మేస్తారు, ఓహో ఇదేనేమో అని. అది పాఠ్య పుస్తకాల్లో కూడా వచ్చింది. మరి ఎగ్జామ్స్ లో రాసినట్టు కూడా రాసారు కూడా. అది ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. టీచర్ కూడా ఇట్లా రైట్ వేసి 1 మార్క్ వేస్తారు. యూ అండర్స్టాండ్, అది జరిగే సిచ్యువేషన్. సో ఇప్పుడు ఇక్కడ కూడా రామ్ చరణ్ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒకవేళ ఫ్యూచర్ జనరేషన్ ఆస్కార్ మీద ఎవరైనా బుక్ రాసినా, లేకపోతే పిల్లలకి ఏమైనా పాఠ్య పుస్తకాల్లో చెప్పినా, ఓ గొప్పదనం గురించి, సినిమా గొప్పదనం గురించి ఒక చిన్న పాఠ్యం అని చెప్పినా సరే, దాంట్లో తెలిసి ఒక పారాగ్రాఫ్ రామ్ చరణ్ కూడా పెడతారేమో. అంటే ఆ రకంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రొజెక్షన్ వీళ్ళకి కొత్త ఏం కాదు. ఆల్రెడీ మేబీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్ కాబట్టి ఇంత చేస్తున్నా ఎవరు మాట్లాడడం లేదా? మనం మాట్లాడుకోవట్లా, అంత సీన్ లేదు. నేను మాట్లాడతా, ఎవరైనా మాట్లాడతారు. ప్రాబ్లం ఏంటి? మాట్లాడుకోవడం లేదా అంటే, మిగతా వాళ్ళు మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే అసహించుకుంటున్నారు. ఇదేంటి మరి ఇట్లా కూడా ఉంటారా అని చెప్పేసి. మహామహులే కమల్ హాసన్ లాంటి వాళ్ళే ఆ దరిద్రాన్ని చూడలేక, బాబు మాకు ఇంకెప్పుడు అవార్డ్ ఫంక్షన్లో పిలవకండి ప్లీజ్, మీకు దండం అని దండం పెట్టేశాడు. నెక్స్ట్ ఇంకా చాలా మంది నాకు తెలిసి వచ్చిన అవార్డులు కూడా తిరిగి ఇచ్చేస్తున్నారు. మాకు నిరసన తెలుసు. కొంతమంది చెప్పారు కదా, కమల్ హాసన్ గారు చెప్పారు, నాకు ఎలాంటి ఫిల్మ్ఫేర్ అవార్డులు ఇకపై ఇవ్వద్దు అంటూ. సో ఈ ప్రొజెక్షన్ అనేది వీళ్ళకి ఇప్పుడు కొత్త ఏం కాదు. ఆల్రెడీ గాడ్ ఫాదర్ టైంలో ఒక అట్టర్ ఫ్లాప్ సినిమాని ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత మీడియా వాళ్ళందరితో చిరంజీవి గారు కూర్చొని దాని గురించి అన్నిటి హిట్ ఇండియాలో టాప్ 5 సినిమాలో ఇది అది అని చెప్పేసి బాగా రాయించేసేసారు. గాడ్ ఫాదర్ అసలు చూసే వాళ్ళు కూడా ఇది నేను హిట్ సినిమా చూసాను మోజులో ఆ రకంగా ప్రొజెక్షన్ అయిపోయింది. కానీ చూస్తేనేమో అట్టర్ ఫ్లాప్ మళ్ళీ అది సినిమాకి. బట్ 1 వీక్ అయిన తర్వాత అది కాంతారా రిలీజ్ అయిన తర్వాత అటకెక్కింది, ఎవడు చూడడం మానేశారు. అప్పటికీ కూడా రోజుకి ఈ రోజు 3 కోట్లు, ఈ రోజు 4 కోట్లు. మళ్ళీ బుక్ మై షో చూస్తేనేమో అన్ని రెడ్ మార్కులే, అదేంటిది గ్రీన్ మార్కులే. ఒక్కటి ఓపెన్ చేసినా ఒక దాంట్లో సీట్ బుక్ అయి ఉండదు. సో సరే, అట్లా దాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ రకంగా ఇంకోటి ప్రొజెక్ట్ చేస్తున్నారు, అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి ఓవరాల్గా ఎవరికీ లేని ఇదంతా ఈయనకెందుకు, ఈయన తీసుకోలే చేయలేదు. మహా అయితే ఆ సినిమాలో క్యారెక్టర్ చేశాడు అంతే. ఇంకా చెప్పాలంటే అందులో ఉన్న ప్రముఖుల్లో క్యారెక్టర్ చేశాడు. పైగా నీ క్యారెక్టర్ కూడా ఎవరు గుర్తించలా, నిన్ను తీసుకెళ్ళలే నామినేషన్స్ వరకు. ఎన్టీఆర్ గారిని తీసుకెళ్ళాడు. ఆయన నీ ఫంక్షన్ వదిలేసి వేషాలని చేసి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి 2 రోజులు వచ్చేసాడు. వచ్చి ఇక్కడ ఏదో ప్రమోషన్లో ఆ మూవీలకి ఈ మూవీలకు వచ్చేసారు. డిగ్నిటీ మెయింటైన్ చేయాలి ప్రతి దానికి. ఏదో ఎవరికో వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని పట్టుకొచ్చి ఊరందరికి చూపించి నాది అని చెప్పుకోవడం చాలా తప్పు. సరే, ఏదేమైనా సరే అసేం వేస్తాయి ఇట్లాంటి వ్యవహారాలన్నీ చూసిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.